నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీలో ఈ డైలాగ్ ఎప్పుడైనా విన్నారా? ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ను డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. రీసెంట్ గా ఇండియాలో జరుగుతున్న ఇలాంటి ఒక ఫినామినాని కనిపెట్టింది బోస్ ఇన్స్టిట్యూట్ యొక్క పరిశోధన బృందం. ఈ రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వెస్ట్రన్ ఇండియాలోని ఎడారి ప్రాంతాల్లో రేగిన ధూళి తుఫాన్ల వలన ఎక్కడో తూర్పు హిమాలయాల్లో నివసించే ప్రజల్లో శ్వాసకోశ మరియు చర్మ వ్యాధులు కారణమవుతున్నాయి. ఈ బోస్ ఇన్స్టిట్యూట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే ఒక అటానమస్ సంస్థ. 2 సంవత్సరాలకు పైగా జరిగిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే వెస్ట్రన్ ఇండియాలో వేసవిలో రేగే ధూళి తుఫాన్ల వలన అక్కడ ధూళితో పాటు బ్యాక్టీరియా లాంటి ప్రజారోగ్యానికి హాని కలిగించే సూక్ష్మజీవులు అప్పర్ అట్మాస్ఫియర్ లోకి చేరి ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణించి తూర్పు హిమాలయాల హిల్ టాప్స్ కు చేరుతుంది. ఈ ధూళి మరియు సూక్ష్మజీవులు హిమాలయన్ ఫుట్ హిల్స్ నుంచి వెర్టికల్ విండ్స్ ద్వారా రైజ్ అయిన ప్యాథోజన్స్ తో మిక్స్ అయి హిల్ టాప్స్ లో నివసించే ప్రజల్లో శ్వాసకోశ చర్మ వ్యాధులతో పాటు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలకు కూడా కారణమవుతుందట. ఈ స్టడీ రీసెంట్ గా సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ అనే జర్నల్ లో ప్రచురితమైంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.